హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కసారి ఉప్మా ఇలా ట్రై చేసి చూడండి. ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు, అంత బాగుంటుంది. వాటికి కావాల్సినవి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, అలాగే టమాటో. ఇక్కడ 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే శనగపప్పు, పల్లీలు వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి మంచిగా ఫ్రై కావాలండి. క్యారెట్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. అంతా మిక్స్ చేసేసుకొని పల్లీలు, శనగపప్పు, పచ్చిమిర్చి, క్యారెట్ అంతా బ్రౌన్ కలర్ అయ్యేలా ఫ్రై చేసుకోవాలి మనము. చూడండి, ఇక్కడ కలర్ అయితే చేంజ్ అయింది కదా, క్యారెట్ వేగిపోయింది, పచ్చిమిర్చి కూడా వేగింది, పల్లీలు, శనగపప్పు కూడా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నాను. ఇందులో టమాటో యాడ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది ఉప్మా టేస్ట్ అనేది. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఉప్మాలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. సింపుల్గా చేసేసుకోవచ్చు, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఆనియన్స్ వేసాం కదా, ఆనియన్స్ కూడా కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి. టమాటో కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని కొద్దిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఉప్మా వేసేసి ఉప్మాతో ఇవన్నీ కూడా మళ్ళీ ఉప్మా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇక్కడ పక్కన వాటర్ పెట్టేసుకున్నాను. ఇక్కడ మనము కావాల్సినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాము. అలాగే మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. టమాటో కూడా చక్కగా ఉడికిపోయేలా ఇలా మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి రవ్వను వేసేసుకుందాం. అన్నీ చక్కగా ఉడికిపోయాయి కదా, ఇందులోనే రవ్వ వేసేసుకుందాం. ఇక్కడ నేను 1 గ్లాస్ రవ్వనైతే తీసుకున్నానండి. 1 గ్లాస్ రవ్వకి 2.5 వాటర్ అయితే తీసుకోండి. అప్పుడు ఉప్మా అనేది స్మూత్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడుతూ తింటారు ఇలా స్మూత్గా చేసినట్లయితే. చూడండి, ఇలా ఉప్మాను కూడా వేసాం కదా, ఉప్మా కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దగ్గరుండి ఇలా ఫ్రై చేసుకోండి. ఉప్మా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది ఇంకా సూపర్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ అంతా ఉప్మా కలర్ కూడా చేంజ్ అయింది కదా, రవ్వ కలర్. ఇప్పుడు మనం ముందుగా సైడ్కి వేడి చేసుకుంటున్నాం కదా, ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇక్కడే ఒకసారి సాల్ట్ని అయితే చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ సాల్ట్ని చెక్ చేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేసుకుంటే మొత్తం దగ్గరకు వచ్చేస్తుందండి. నాకైతే సాల్ట్ అయితే సరిపోయింది కాబట్టి నేను మళ్ళీ ఏం యాడ్ చేయలేదు. చూడండి, ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ ఉంచేస్తే సూపర్గా ఎంతో టేస్టీ అయిన ఉప్మా రెడీ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ ఉప్మా రెడీ అయినట్టే. చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో, సూపర్గా కూడా ఉంటుంది. చాలా టేస్టీగా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చండి. పిల్లలైతే అసలు వదిలిపెట్టకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఒక బౌల్లో వేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే వేడివేడిగా స్మూత్గా జ్యూసీగా సూపర్గా ఉంటుంది ఉప్మా. మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్ అండ్ యమ్మీగా ఉందో ఉప్మా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.